హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే నేను వెరైటీగా పాకంతో పని లేకుండా స్వీట్ బూందీ చేశాను. అలాగే హాట్ అటుకుల మిక్చర్ అయితే చేశానండి. సో ఈ స్వీట్ బూందీ మరి మనం స్వీట్ తినాలనిపించినప్పుడు దీనికి పాకం పట్టి అది ఇది చేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. మనలాంటి వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసమని నేనైతే పాకంతో పని లేకుండా స్వీట్ బూందీ అయితే చేశాను. ఇది కూడా బాగుంది టేస్ట్. అలాగే అటుకుల మిక్చర్ కూడా చేసాను దాంతోపాటు. సో ఎలా చేయాలి ఏంటన్నది మనం వీడియోలో తెలుసుకుందాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్వీట్ బూందీ చేసుకోవడానికైతే నేను 100 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నా. దాంట్లో 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ షుగర్ పౌడర్లోనే ఇలాచి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను నేను. సో 2 స్వీట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు సరిపడా. ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇది ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కమ్మటి స్వీట్ బూందీ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, హీట్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి దీనికి. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. ఆయిల్ అయితే మనకి హీట్ అయింది. ఇప్పుడు బూందీ వేసుకునేది గరిటె తీసుకొని మనం కొద్దిగా పిండి వేసుకొని అంటే మనకి బూందీ అనేది రెడీ అయిపోతుంది. అదే కొంచెం ఫ్రై అవనిచ్చి మనం తీసేసుకోవాలి. సో ఇట్లా ఇది ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. తొందరగా మాడుతుంది, చూసుకుంటూ ఉండాలి. అలాగే మిగతా పిండి మళ్ళీ వేసుకుందాం. పిండి అంతా కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఓకే, స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కార బూందీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. బూందీ చేయడానికి కూడా సేమ్ అలాగే కొద్దిగా సాల్ట్ అయితే పిండిలో వేసుకొని సేమ్ అదే విధంగా పిండి అయితే కలుపుకుందాం. ఈ పిండి కూడా ఇలా వేసేసుకున్నాం. మొత్తం పిండి అంతా ఈ విధంగా బూందీ రెడీ చేసేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది కదా. మరి ఇదే ఆయిల్లో ఒక కప్పు అటుకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసుకోవాలి. కాస్త పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు కూడా వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా తీసేసుకున్నాం.
ఇప్పుడు బూందీ, అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు అన్నీ ఫ్రై చేసి వేసుకున్నాం కదా. ఆల్రెడీ పిండిలో సాల్ట్ కలిపేసాం కాబట్టి పెద్ద సాల్ట్ అవసరం ఉండదు. ఈ మిక్చర్కి సరిపడా కారం వేసుకొని అంతా కలిపేటట్టు అది వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవాలి, అందుకని చేయగలిపోతుంది. దీన్ని అటుకుల మిక్చర్ అని కూడా అంటారు, అటుకులు వేసాం కాబట్టి. సో ఇట్లా మిక్చర్ అంతా కూడా రెడీ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. సో మనకైతే స్వీట్ బూందీ అలాగే అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కదా. స్వీట్ బూందీ అయితే యాజ్ చేసి తినేయచ్చు, బాగానే ఉంటుంది. అయితే ఈ అటుకుల మిక్చర్లో మనం కొంచెం వెరైటీగా కాదు, స్నాక్ లాగా తినాలనుకున్నప్పుడు కొంచెం ఒక బౌల్లోకి కొద్దిగా మిక్చర్ అయితే వేసుకొని దానికి ఆనియన్స్, మంచిగా ఫ్రై చేసిన కరివేపాకు వేసుకొని సో ఈ విధంగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మరి చూడండి, ఒకవేళ మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.